2, 3 అంటే అస్థివారము. అంటే ఒక ఇల్లు కట్టుకుంటానికి మనం బేస్మెంట్ అన్నది ఎంత గట్టిగా ఉండాలనుకుంటున్నామో ఈ లగ్నం అన్నది అంత గట్టిగా ఉండాలి. అయితే ఈ లగ్నంలో కూడా 3 విధానమైన లగ్నములు ఉన్నాయి. ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే చరలగ్నం, స్థిరలగ్నం, ఉభయలగ్నం. చరలగ్నం అంటే చరలగ్నంలో ఎవరైతే పుడతారో వాళ్ళ గుణగణాలన్నది నిత్యము మారుతూ ఉంటుంది అని చెప్పేసి అర్థము. కాబట్టి ఏంటంటే ఈ చరలగ్నం అంటే ఏమిటి స్వామి అన్నప్పుడు ఏంటంటే మేషలగ్నము, కర్కాటక లగ్నము మరియు తులాలగ్నము, మకర లగ్నము, వీటిని చరలగ్నాలు అని చెప్పి చెప్పుకుంటాం. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే దయచేసి మీరు మీ జాతకాలన్నీ తీసుకొని చూడండి. మీరు పుట్టింది ఈ లగ్నంలో ఉంటే మాత్రము మంచిది మీరు వేడుకోండి, మంచిది తలచుకోండి, మంచి కార్యాలు చేయాలని చెప్పేసి మీరు తపన చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు 100% సక్సెస్ కాకపోయినా కూడా ఒక 60% అయినా కూడా మీకు సంతోషమే. ఎందుకంటే వీళ్ళ గుణగణాలు ఏంటంటే నేను చెడిపోతానో ఏమో, నేను పాస్ కాకుండా ఫెయిల్ అయిపోతానో ఏమో, నేను ఏంటి ఇలా అన్నప్పుడు మీరు అలాగే అయిపోతారు. కాబట్టి ఏంటంటే ఈ చరలగ్నంలో అంటే ఎదుగుదల అని చెప్పి అర్థం, డెవలప్మెంట్ అని చెప్పేసి అర్థము. కాబట్టి స్థిర లగ్నంలో అంటే ఏంటంటే మీ కోరికలు స్థిరంగా పెట్టుకోవాలి, మీరు ఇచ్చిన ఆడిన మాటను తప్పకూడదు, ఏ ఒక్క పనిని కూడా వీళ్ళు స్థిరంగా చేస్తారండి. అది ఒక గుణగణము వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ సరస్వామి ఈ లగ్నములు స్థిర లగ్నములు అంటే ఏమిటంటే వృషభ లగ్నము, కన్యా లగ్నము. మరియు ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వృషభ లగ్నం అన్నది ఒకటి వస్తుంది స్థిర లగ్నము. పంచమ స్థానం అని చెప్పబడే సింహ రాశి లేదా సింహ లగ్నము స్థిరం అంటాము. ఇక 8 అని చెప్పబడే వృశ్చికం అన్నది కూడా స్థిర లగ్నమే. 11 అని చెప్పబడే కుంభం కూడా స్థిర లగ్నమే. వీళ్ళకి ఏంటంటే 2, 5, 8, 11 అని చెప్పేసి ఇలా లెక్కించుకుంటాం ఈజీగా ఉంటందుకు. వీళ్ళందరూ స్థిర లగ్నంలో పుట్టినవారు కాబట్టి వీళ్ళకు ఎక్కువ ఆశ ఉండద్దు. ఈ లగ్నంలో జన్మించిన వారు ఎవరైనా సరే కష్టజీవులు, కష్టపడి ముందుకు రావాలని చెప్పేసి కోరికలు కలవారు అని చెప్పేసి అర్థం. ఇక ఉభయ లగ్నములు అని చెప్తే ఇది రాశి చక్రంలో 4 పిల్లర్లు అన్నమాట. ఎలాగంటే మిథున లగ్నము, కన్యా లగ్నము మరియు ఇక్కడ ధనుసు లగ్నము, మీన లగ్నము. ఈ 4 క్రాస్ అంటే కోణలలో ఉంటుంది కాబట్టి 4 పిల్లర్లు అని చెప్పేసి చెప్పుకుంటాము. దీన్ని ఈజీగా గుర్తుపడటానికి 3, 6, 9, 12 లగ్నములు అని చెప్పి చెప్పుకుంటాం. కాబట్టి ఏంటంటే ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అని చెప్పి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే హెచ్చు తగ్గుదల అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టేసి ఒక వ్యాపారం చేశాడు అనుకోండి. ఆ 10 లక్షలు అన్నది ఏమవుతుందంటే ఒక సంవత్సరంలో 12 లక్షలు అవుతాయి, మరొక సంవత్సరంలో 8 లక్షలు అయిపోతాయి. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చెప్పేసి అర్థం. కాబట్టి ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ లగ్నంలో అన్నదే చాలా ఇంపార్టెంట్. ఈ లగ్నము, లగ్నాధిపతి, లగ్నంలో ఉన్నవాడు, లగ్నంలో చూస్తున్నవాడు, లగ్నాధిపతి ఏ స్థితిగతిలో ఉన్నది, ఏమి కథ, వీటి మీదనే ఆధారము. ఇవన్నిటికీ ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటి అన్నప్పుడు మీ ఇంటిలో మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు అనుకుందాం. వాళ్ళు మంచి స్విచ్ బోర్డులు కరెంటు కావాల్సిన అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకుందాం. అయితే మీటర్ ఎక్కడదండి? ఇండియా మీటర్. ఆ ఇండియా మీటర్లో అంతే మెయిన్ మీటర్లో కరెంట్ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి, లేకపోతే పని చేయవు. కాబట్టి ఏంటంటే లగ్నం అన్నది చాలా ఇంపార్టెంట్. లగ్నం అంటే ప్రాణం అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ అబ్బాయి జాతకం చూద్దాము. వాళ్ళు కాల్ కట్ అయింది కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు, వినండి, పర్వాలేదు. సరే, మిథున లగ్నము, రాశి తులారాశి, స్వాతి నక్షత్రం 2వ పాదము, కృష్ణపక్షమి పాడ్యమి రోజు జన్మించారు. సరే, ఈ బాబు ఒక పేరు కరెక్ట్ ఉన్నదా అని చెప్పి ఒక్కసారి పరిశీలన చేస్తే మనకు తులాలగ్నము, తులారాశి, స్వాతి నక్షత్రం 2వ పాదం అన్నప్పుడు రే అన్న పేరు వస్తుంది. రే అంటే ఏమిటి? రేవంత్ రెడ్డి అట్లా పేరు పెట్టుకుంటే అనుకూలమైన వాతావరణం. అయితే ఇక్కడ వీళ్ళ అమ్మగారు వీళ్ళ తల్లిదండ్రులు పెట్టింది ఏమిటి? అక్షిత రెడ్డి. అంటే ఇక్కడ చూడండి, ఈ రెడ్డి, యాదవ్ మరియు ఏమిటి గుప్తా, మరలా ఇంకొకటి మనకు గౌడు, ఇవన్నీ ఏంటంటే మీరు పలాని దీనికి కులము గోత్రానికి చెందిన వారని చెప్పి చెప్పుకుంటానికే కానీ అందరూ మనుషులమే, ఇవన్నీ లెక్కలో తీసుకోము. అలాగే ఒక న్యూమరాలజీ ప్రకారంగా, నేమియాలజీ ప్రణాలజీ ప్రకారంగా పేరు మార్చేటప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ జె.ఆర్. రమేష్ గుప్తా MBBS
ఎల్సిపి, పిహెచ్డి, లండన్. అంటే ఈ లండన్లో ఇవన్నీ ఏం తీసుకోము, ఈ డాక్టర్లు ప్రొఫెసర్లు అన్నీ ఏం తీసుకోము, కేవలం జేఆర్ రమేష్ గుప్తా మాత్రమే తీసుకుంటాము. అలాగే ఇక్కడ చూసినప్పుడు రే అన్న పేరు రావాలి, అయితే పెట్టలేదు. అయితే మన ప్రోగ్రాం చూస్తున్నారు కాబట్టి అమ్మగారు, ఈ అబ్బాయి జాతకంలో నరఘోష ఉన్నది, దృష్టి దోషం ఉన్నది. ఈ దృష్టి దోషం నరఘోషాన్ని తొలగిస్తేనే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏమిటంటే కొంచెం మీరు వెనకటి కాలంకి వెళ్ళండి. మన పెద్దలు ఏం చేసేవారంటే ఎక్కడికైనా పొయ్యి వచ్చేస్తే వెంటనే దృష్టి తీసేవారు. దృష్టి ఎన్ని రకాలుగా ఉంటాయంటే నల్ల బొగ్గులతోటి తీసేవాళ్ళు ఒక రకం, మరియు ఉప్పుతోటి రాళ్ళ ఉప్పు అంటాం. ఆ వెనకటి కాలంలో రాళ్ళ ఉప్పే వాడేవాళ్ళం కాబట్టి ఆ రాళ్ళ ఉప్పుతోటి చేసేవారు. మరికొందరు ఏం చేస్తారంటే ఈ చీపిరి కట్టలో, మనం ఊడ్చే చీపిరి కట్టలో ఆ కాలంలో సన్న పుల్లలు ఉండేది. ఈ కాలంలో వేరే వేరే వచ్చాయనుకోండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అది ఆ చీపిరి కట్టలో 5-6 ఇవి పుల్లలు తీసుకొని దాన్ని తిప్పేసి కాల్చేవారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా దృష్టి దోషము అని తొలగించేవారు. మరికొందరు ఏం చేసేవారంటే నీళ్ళల్లో సున్నము కలిపేసి పసుపు వేసేసి మనకు ఒక చిన్న కర్పూరం పెట్టేసి దృష్టి తీసేవారు. ఈ పద్ధతులన్నీ మనం మానుకున్నాం కాబట్టి ఈ నరఘోష, దృష్టి దోషం అన్నది మనలో వస్తుంది. అయితే ఇది చూడడం వల్ల వస్తుందా స్వామి అంటే, చూడడం వల్ల వచ్చేది 30% ఉంటే జన్మజాతకంలో మీరు అడుక్కొని వస్తే మాత్రము అది మనం ఏమి చెప్పలేము. ఇప్పుడు ఈ అబ్బాయి జాతకంలో చూసినప్పుడు దృష్టి దోషం ఉన్నది కాబట్టి ఈ దృష్టి దోషాన్ని మీరు తొలగించుకోవాలి. పెద్దలు ఏమంటారంటే 4 రాళ్ళ దెబ్బలు పడ్డా కూడా 4 ఇంజక్షన్లు కట్టో మందో మాపో తీసుకొని మనం దాన్ని మానిపించుకోవచ్చు. అయితే దృష్టి అన్నప్పుడు ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్, నరఘోష అని చెప్పుకుంటాము. చూడండి, ఉత్తగా అందరు మన పెద్ద మనుషులు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఉత్తగా రాయలేదండి, అన్నీ అనుభవించి చెప్పి రాసిపోయారు. ఒక మనిషి, ఒక జీవి ఎలా పోతున్నో తెలుసా అండి మీకు? అది నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఒక ప్రాణము అంటే మనిషి ప్రాణం కానీ ఏ ఒక్క జంతువు ప్రాణం కానీ దాని కండ్లలో నుంచి వెళ్ళిపోతుందండి ప్రాణం అన్నది. అందుకోసమే ఏమో మన పెద్దలు జ్యోతిష శాస్త్రంలో 2వ స్థానము అంటే 2వ భావము మారక భావము, మారక స్థానము అన్నారు. మారకం అంటే చంపడమో చనిపోవడమో. అలాగా ఒక మనిషి యొక్క జీవి ఆత్మ వదిలి వెళ్ళిపోతుందంట, తన కండ్ల నుంచి వెళ్ళిపోతుందండి. అందుకోసమే ఎవరైనా మర్డర్ మటాచ్ చేసినా కూడా వాళ్ళ కళ్ళల్లో లాస్ట్ మూమెంట్లో ఎవరిని చూస్తారో ఆ బింబం అన్నది అలాగే ఉండిపోతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం అన్నది చాలా గొప్ప శాస్త్రం అండి, నమ్మకతగిన శాస్త్రము. ఇది ఇందులో ఏమిటంటే జ్యోతిష్కుడే అబద్ధం చెప్పేవాడు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు మన పంచాంగ విషయంలో చూసినప్పుడు ఏమిటంటే మిథున లగ్నము, తులారాశి, స్వాతి నక్షత్రం 2వ పాదం, కృష్ణపక్షమి, పాడ్యమి రోజు. మరియు ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే బాలవ కరణంలో జన్మించాడు. పేరు మనం ముందే చూసుకున్నాము. ఈ పేరు ఎందుకు నేను చెప్తున్నానంటే న్యూమరాలజీ, నేమాలజీ, ప్రొనాలజీ ప్రకారంగా చూసినప్పుడు ఒక పేరును మార్చే ఒక అవకాశం ఉన్నదా లేదా అన్నది వారి జన్మజాతకమే చూపిస్తుంది. జన్మ నక్షత్రం అన్నది ఏంటంటే గత జన్మములో మీరు చేసుకున్న పాపపుణ్యములను మోసుకొని వచ్చేదే జన్మ నక్షత్రం. దీంట్లో కర్మకారకులు అని చెప్పేసి రాహుకేతువులు కర్మకారకులు. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే శనీశ్వరుని దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అయ్యా నాయన, ఇగో ఇది బట్టు ఈయనది తలరాత నీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అని చెప్పేసి చిత్రగుప్తునికి ఎలాగ చిట్టాలు ఇచ్చేస్తాడో ఇక్కడ ఈ రాహుకేతులు ఏం చేస్తారంటే శనీశ్వరునికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే శనీశ్వరునికి ఇవ్వాలి, తత్మ గ్రహాలు లేవా అన్నప్పుడు ఏంటంటే శనీశ్వరుడు ఆయుష్ కారకుడు. నువ్వు చేసుకున్న పాపపుణ్యములకు బేరే చేసేసి లెక్కించేసి నీకు ఇవ్వవలసిన శుభ అశుభ ఫలితాలను ఇచ్చేవాడు ఎవరు అంటే శనీశ్వరుడే. అందుకోసమే చాలామంది శనీశ్వరుడు అంటే భయపడిపోతారు. అర్ధాష్టమ శని జరుగుతుంది, లగ్న శని జరుగుతున్నది, ఇప్పుడు మనకు జన్మ శని జరుగుతున్నది అని చెప్పేసి భయపడతారు. అయితే అందరికీ ఈ శని భగవానుడు ఇబ్బందులు కలగచేయడు. కొన్ని లగ్నాలకు తను నిల్చున్న స్థానము మరియు తను నిల్చున్న నక్షత్రంను అనుసరించే ఈ విధానం. అయితే ఇక్కడ సైంటిఫిక్ అస్ట్రాలజీలో చూసినప్పుడు ఇవన్నీ మేము పట్టించుకోము. పుట్టి లగ్న నక్షత్రాధిపతి వదిలేసి ఉపనక్షత్రాధిపతి ఎవరు అంటే సబ్లాడ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు గివ్ ద ఎనీ రిజల్ట్ ఆఫ్ ద భావా అని చెప్పుకుంటాం. కాబట్టి ఏంటంటే భావానికి ఫలితం ఇచ్చేవాడు ఉపనక్షత్రాధిపతి.
ఈయననే తీసుకుంటాం. ఇక్కడ మన వేదిక అస్ట్రాలజీలో తీసుకున్నట్టు తీసుకోము. నా దగ్గర ఎవరు వచ్చినా కూడా ఇదే పద్ధతులనే చూసేసి వాళ్ళకు తెలియజేస్తాను. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. స్వామి మేము ఇంతమంది దగ్గర పోయాము, వీళ్ళు ఒక మాట చెప్తే మీరు ఒక మాట చెప్పారా అని చెప్తారు. అయితే నేను ఒకటే చెప్తాను, అమ్మ నేను చెప్పింది కరెక్ట్ ఉన్నదా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉన్నదా, మీరంతలో మీరే దాన్ని బేరే చేసుకోండి చెప్తే, లేదు సార్ మీరు చెప్పిందే కరెక్టు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఈ జాతకాన్ని ఎందుకు నేను ఇంత విశ్లేషణ చేస్తున్నానంటే, ఒక జాతకాన్ని విశ్లేషణ చేయాలంటే కేవలం 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు కాదండి, అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలన్నా కావాలి. అప్పుడే మనం చక్కగా అన్ని విధానాలుగా చూసుకొని మన ఫలితం చెప్పడానికి ఒక అవకాశాలు ఉన్నాయని ఇక్కడ జాతక చక్రం తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ బాబు అక్షిత్ రెడ్డిది చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ఈయన ఒక రాశి చక్రం అంటే జన్మ జాతకం ఎలా ఉన్నది అని చెప్పేసి చూద్దాము. ఇక్కడ మనం లగ్నము మిథున లగ్నం చెప్పుకున్నాము. మిథున లగ్న అధిపతి అన్నవాడు బుధ మహానుడు. ఈ బుధుడు గ్రహము, బుధ గ్రహము లాభస్థానంలో సూర్యునితోటి శుక్రునితోటి కలిసి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. అయితే ఇల్లిచ్చిన వాడు కూడా తృతీయ స్థానంలో ఉండి తన క్షేత్రానికి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా బాగున్నది. అంటే లగ్నాధిపతి లగ్నం బాగున్నది, లగ్నాధిపతి బాగున్నాడు, వానితోటి చేరిన వాళ్ళు కూడా మంచి స్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇక పంచమ స్థానంలో చంద్రుడు ఉండడం అన్నది మిథున లగ్నానికి పంచమ రాశి అన్నది త్రికోణ రాశి కాబట్టి యోగకారకుని ఒక ఇంట్లో ఉండి యోగకారకుడు కూడా తన ఇంటిని చూస్తున్నాడు కాబట్టి అనుకూలమైన వాతావరణము. ప్రాణం బాగుంది, దేహం బాగుంది కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తప్పించుకున్న ఒక మార్గం అన్నది ఇక్కడ సూచిస్తుంది. ఒక జన్మ లగ్నము లగ్నానికి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ రాశి ఉంటే అంటే చంద్రుడు ఉంటే వాళ్ళు చాలా చాలా కష్టాలు నష్టంలో అనుభవించి పైకి వచ్చేవారని అర్థము. ఇప్పుడు ఎందుకంటే ఒక జాతకాన్ని చూసినట్టునే కేవలము లగ్నంను మరియు చంద్రుని పట్టుకొనే మనం మొత్తం కథ చెప్పుకోవచ్చు. అయినా కూడా ఇతర గ్రహాలు ఏం పని చెయ్యవా అని ఒక సందేహం వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఎంతవరకు సహకరిస్తున్నారు, సహకరిస్తలేరు అని చెప్పి చూస్తానికి ఇతర గ్రహాలను కూడా మనం పరిగణనలో తీసుకొని ఈ జాతక చక్రాన్ని పరిశీలన చెయ్యాలి. సరే, ఇప్పుడు చూసినప్పుడు ఏంటి అన్నప్పుడు ఏంటంటే ఈ బాబు లాస్ట్గా ఉండటానికి ఒక అవకాశాలు ఉంటాయి. అంటే ఇతని తర్వాత ఎవరో తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ లేని పరిస్థితుల్లో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుంది. ఈ అమ్మగారి లైన్ కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇది ఎస్ ఆ నో అని చెప్పేసి నేను అడుగుతానికి అవకాశం ఇక్కడ తక్కువ ఉన్నది కాబట్టి. సరే, మరొక విషయం చూసినప్పుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు శనీశ్వరంతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం వృత్తిపరంగా కాస్త అనుకూలత లేదు. ఎందుకంటే ఈ బాబు పుట్టింది 97లో కాబట్టి అది ఒక 3 సంవత్సరాలు, ఇది ఒక 15-18 సంవత్సరాలు యుక్త వయసు కాబట్టి ఏంటంటే మరి ఈ వయసులో చదువుకుంటున్నాడా అని చెప్పి ఒక్కసారి చూస్తే ఇక్కడ 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆటంకంలో కొన్ని ఇబ్బందులు, కష్టములు, నష్టములు ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంది. అకాడమిక్ కోర్సులో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలియజేస్తుంది. కాబట్టి పారాటెక్నికల్ కోర్సెస్ ఏమైనా ఉంటే చేస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరే, మరొక విషయం చూసినప్పుడు ఏమిటంటే లగ్నానికి 8వ స్థానంలో 7వ స్థానాధిపతి 8వ స్థానంలో సంచారం చేయడం అన్నది వైవాహిక విషయంలో అంటే వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఎప్పుడు స్వామి అన్నప్పుడు ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ మనకు సూచిస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న దశనే మనం పరిగణలో తీసుకోవాలి. ఆ దశను తీసుకున్నప్పుడు ఏమిటంటే 2006 నుంచి గురు మహాదశనే జరుగుతుంది కాబట్టి ఈ బాబు కొంచెము గురు భగవాన్ సంబంధించిన పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. హలో, నమస్కారం అండి. హలో అమ్మా, ఎవరి గురించి అమ్మా? పేరు చెప్పమ్మా. పేరు భానుప్రియ. భానుప్రియ, మంచి పేరు నాన్న, భానుప్రియ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. భాను 29/9/1986. 1986. మ్యారేజ్ అయిపోయిందా నాన్న నీకు? మ్యారేజ్ అయ్యిందండి. సంతానం గురించి కావాలి. సరే, పుట్టిన టైం చెప్పమ్మా. టైము 6:40 సాయంత్రం 6:40. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాదేనా? హైదరాబాదేనండి. సరే అమ్మా, సంతానం కావాలి. నువ్వే నేరుగా అడిగేశావు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సరే, ఇక్కడ మీ యొక్క పంచాంగ రహస్యాన్ని చూసినప్పుడు సోమవారం రోజు జన్మించారు, మీన లగ్నము, కర్కాటక రాశి.
లగ్నాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడం అన్నది సంతానం గురించి అడగబోతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి సంతానం ఉన్నదా లేదా అని చెప్పి తెలియజేస్తానమ్మా. లగ్నం మీన లగ్నం అయితే చూడు తల్లి, లగ్నం మీన లగ్నం అయితే ఇతరులకు సేవ చేసే మనస్తత్వం కలవారు అని చెప్పేసి తెలియజేస్తుంది. కానీ తన గురించి ఏమైనా చేసుకోవాలంటే మాత్రం వెనకంజ వేస్తారు, ప్రెస్టీజ్ ఇష్యూ కింద వస్తారు. ఒకటి. రెండవది, ఏదైనా ఒక పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసుకోవాలి లేదా అంటే ఒక బంగారం కొనుక్కోవాలంటే అమ్మ ఒక 2 తులంల బంగారం కొనుక్కోవే తల్లి, ఇప్పుడు మంచిగా డబ్బులు ఉన్నప్పుడు నీకు 5 తులాలు కాదు 6 తులాల్లో కొనిస్తా అంటే లేదు లేదు నాకు 5 తులాల కొనిస్తేనే నేను చేసుకుంటా, లేకపోతే వద్దు అని ఒక ఇది కల్పితం ఉన్నవాళ్ళు, అంటే అటిట్యూడ్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుందని. కొంచెం మొండి వైఖరి వద్దమ్మా, అనుసరించి వెళ్తే మాత్రం నీ జీవితం మంచిగా ఉంటుందని చెప్పేసి నువ్వు అడగకముందే నేను తెలియజేస్తున్నాను. ఇక మీన లగ్నం కర్కాటక రాశి. కర్కాటక రాశి అన్నది మీన లగ్నానికి మంచి రాశి, అనుకూలమైనది. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం కృష్ణపక్షమి ఏకాదశి రోజు జన్మించావు. ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రం 2వ పాదం ఉంటే డు అన్న పేర్లో రావాలి. అయితే డు అన్న పేర్లో ఏ పేరు ఉండదు కాబట్టి అతనికి సంబంధించిన మరొక పేరు, అంటే అతని మిత్రులు ఎవరైనా మంచి స్థానంలో ఉంటే ఆ మిత్రుల యొక్క పేర్లలో వచ్చే అక్షరంలో నీ పేరు పెట్టుకుంటే నీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు నీ జాతక చక్రాన్ని పరిశీలన చేద్దామమ్మా. ఏమిటి అన్నప్పుడు ఇక్కడ లగ్నంలో రాహు, సప్తమంలో కేతు మరియు బుధునితోటి సూర్యునితోటి కేతు భగవానుడు కలిసి ఉండడము అన్నది అనుకూలమైన వాతావరణం కాదమ్మా. ఒకటి. రెండవది ఏమిటంటే చంద్రుడు చంద్రస్థానంలో ఉన్నా కూడా ప్రస్తుతం జరుగుతున్న దశను పరిగణలో తీసుకుంటే శుక్ర మహాదశ జరుగుతుంది కాబట్టి శుక్రుడు అన్నవాడు 3వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం అన్నది కాస్త అనుకూలం కాదమ్మాయి. కాబట్టి ఏంటంటే ఈ శుక్రుడు నవాంశ చక్రంలో చూసినప్పుడు లగ్నానికి 2వ స్థానంలో ఉండడం అన్నది కాస్త అనుకూలించినా కూడా కొన్ని కారణాల వల్ల సంతాన ప్రాప్తం కలుగుతలేదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే మీరు చెయ్యవలసింది ఏమిటంటే సాయంత్రం 7 గంటల తర్వాత నాకు మీరు ఫోన్ చేస్తే దీనికి ఏమిటి అన్నది నేను తెలియజేస్తానమ్మా. సరేనా? సరే గురు. అమ్మా ఏం భయపడవసరం లేదు. బాను మరి ఇంకొకటమ్మా, మీ వారి జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి తల్లి. కేవలం నీ జాతకం ఒక్కటి చూసేసి సంతానం లేదు అంటే ఇక పెద్ద తలకాయ నొప్పి అమ్మ. కాబట్టి మీ వారి జాతకం కూడా చూడాలి నాన్న. ఆ ఇద్దరు జాతకాలు చూసిన తర్వాత అసలు మీకు సంతాన యోగం ఉన్నదా లేదా ఏమి కథ అన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. మీకు మంచి రెమెడీస్ కూడా తెలియజేస్తాను. సరేనా? రైట్ మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో పంచమ స్థానము అంటే లగ్నాత్తు పంచమ స్థానము అన్నది సంతానము ఇచ్చేది. అయితే పెళ్ళి కాకముందు ఏమిస్తుంది అన్నప్పుడు ఈ 12 భావాలు అయితే అక్కడే ఉంటాయి కదండి. అది నేను కానీ మీరు కానీ ఆ రాసిన చిత్రగుప్తుడు కానీ ఏం చేయలేడు కదా. బ్రహ్మరాతను మార్చలేమంటున్నాం కదా. అయితే మనము మార్చుకోవచ్చు, వీలైన వరకు మనం మార్చుకోవచ్చు. అంటే 100% మార్చొచ్చా స్వామి అంటే కుదరదు. 100% మార్చేటట్టు ఉంటే నేనెందుకు మీ ముందు వస్తాను, హాయిగా ఇంట్లోనే కూర్చున్న కొన్ని కోట్ల రూపాయలు ఈ స్వామి అని చెప్పి హాయిగా కూర్చుంటాను. అయితే కాదు, తలరాతను మనము ఎవ్వరూ మార్చలేము. కాబట్టి ఏంటంటే ఇక్కడ లగ్నము పంచమ స్థానం అన్నది సంతాన ప్రాప్తము పెళ్ళి అయిన తర్వాత ఇస్తుంది. అంతకుముందు ఏమి ఇస్తుంది అంటే బుద్ధి బలాన్ని ఇస్తుంది. నువ్వు చేయవలసిన మంచి పనులు ఏమి అన్నది తెలియజేస్తుంది. మరొక కాల్ తీసుకొని మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం, గట్టిగా మాట్లాడండి. హలో చెప్పండి. హలో సార్ నమస్కారం, చెప్పండి. మీ పేరు, ఎవరి గురించి? మాట్లాడుతున్నాను. శ్రీనివాసా? చెప్పండి సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తారీఖు 11వ నెల 1969 సార్. 1969. పుట్టిన టైం చెప్పండి. 6 గంటల 15 నిమిషాలు సార్. 6 గంటల 15 నిమిషాలు ఉదయం. ఏ ఊర్లో జన్మించారు? సార్ హైదరాబాద్ చిక్కడపల్లి సార్. సార్ హైదరాబాద్. సరే శ్రీనివాస్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ అదంతా బాగాలేదు సార్. పార్ట్నర్షిప్ బిజినెస్ చేశారా ఇంతకుముందు? సార్ పార్ట్నర్షిప్
పార్ట్నర్షిప్ బిజినెస్ రియల్ ఎస్టేట్ లేదు సార్. పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నది మీకు పనికిరాదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. ఎందుకంటే లగ్నానికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉండడము, అదే శనీశ్వరుడు వచ్చేసి మేషరాశిలో ఉంటే నీచ స్థితి అంటాము. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే మీకు అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు కాబట్టి 13 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి అయినా కూడా ఇది అవరోహణము అంటాము. కాబట్టి ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది మీకు పనికిరాదు అని చెప్పి తెలియజేస్తుంది. ఒకటి, మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? నాకు 2004 అయింది మ్యారేజ్. ఎందుకంటే లేట్ మ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది కాబట్టి మీకు లేట్ అయింది. పర్వాలేదు, దాని గురించి ఏం లేదు. సరే, ఎప్పుడైతే లగ్నంలో లగ్నాధిపతి ఉన్నాడో అనుకూలమైన వాతావరణమే. 3వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు లగ్నంలో ఉండడం అన్నది కూడా చేస్తున్న ప్రయత్నాల్లో ఆటంకములు ఇబ్బందులు లేకుండా నేను ఎదుర్కొంటూ వస్తున్న స్వామి అంటున్నారు. అయినా కూడా ఏంటంటే శుక్రుని యొక్క క్షేత్రంలో గురువు ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. మరొక విషయం చూసినప్పుడు అంటే ఎప్పుడైతే లగ్నానికి పంచమ స్థానంలో రాహు ఉంటే లాభస్థానంలో కేతు ఉంటాడు. అయితే లాభస్థానంలో కేతు ఉన్నప్పుడు 4 దిక్కుల నుంచి అంటే 4 యాంగిల్స్ నుంచి డైరెక్షన్ నుంచి మీకు డబ్బులు రావాలండి. ఒకటి, అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే 4 పనులలో చెయ్యి పెట్టమంటుంది కానీ డబ్బులు మాత్రం వచ్చే అవకాశాలు లేదు అని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే మీ లగ్నం తులాలగ్నము కుంభరాశి. ఈరోజు వచ్చినన్ని రాశికి లగ్నానికి 5 and 9 కాంబినేషన్ ఉన్నది, చాలా మంచి స్థితిలో ఉన్నాయి. అయితే లగ్నం తులాలగ్నం చరలగ్నం అని చెప్పుకున్నాము. ఈ చరలగ్నానికి 11వ స్థానం అన్నది బాధక స్థానము. ఈ బాధక స్థానంలో కేతు ఉండడం అన్నది అనుకూలమైనది కాదు. మీ మనసును మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే దశమ స్థానాధిపతి రాహుతోటి కలిసి ఉండి కేతు యొక్క వీక్షణ అతని మీద ఉన్నది కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు సార్. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ప్రస్తుతం మీరు నివసిస్తున్న ఇంటి యొక్క పరిస్థితి చూస్తే తూర్పు పడమర ఉన్నదా సార్? అదే తూర్పు పడమరగా ఉంటాయి. కొంచెం మనకు హైదరాబాద్లో కరెక్ట్ డైరెక్షన్లో ఒక ఇల్లు కూడా ఉండదు సార్, సబ్ డైరెక్షన్లో ఉంటుంది. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీకు తొడ భాగమందు లేదా పొత్తి కడుపు భాగమందు ముఖము పైన ఏమన్నా మచ్చ ఉన్నదా? సార్ ఆ స్థానంలో ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జరుగుతున్న దశ అన్నది 2004 నుంచి శని మహాదశనే వచ్చింది కాబట్టి ఈ శనీశ్వరుడు మీకు అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉండడము ఈ 2004 ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే జర కష్టములు నష్టములు ఇచ్చుకుంటూ చేరింది. అదే సమయంలో పెళ్లి విషయాలు నలుగురితోటి పరిచయం కూడా చేసేసిందండి. మీరు ఒక్కసారి మీరు సాయంత్రము 7 గంటల తర్వాత నాకు ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే దీనికి ఏమిటి చేయాలి ఏంటి అన్నది తెలియజేస్తాను. అదే సమయంలో మీ ఆవిడ జాతకం కూడా పరిశీలన చేసుకుంటే చాలా ఉత్తమం. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే పెళ్లి కాకముందు మీ జాతకమే మీకు మాట్లాడుతుంది, మంచిదైనా చెడ్డదైనా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎక్స్ జాతకం తీసుకుందాము. ఎక్స్ జాతకం తీసుకుంటే ఏమంటానంటే నేను ఆ జాతకం చూసి అయ్యా బాబు నీకు 27వ సంవత్సరంలో పెద్ద గండం ఉన్నదిరా నాయన, నువ్వు తప్పించుకుంటే అదృష్టవంతుడు లేకపోతే గోవిందా అని చెప్పి నేను చెప్తాను. అయితే వాని కొంపదీసి 25వ సంవత్సరంలో పెళ్ళి అయిపోయింది అనుకుందాము దేవుని దయ వల్ల, ఎందుకంటే రక్షించేవాడు వాడే. కాబట్టి ఏంటంటే ఆ భగవంతుడు 25 ఏళ్ళలో పెళ్లి చేసిన తర్వాత నేను చెప్పినట్టు 27వ సంవత్సరంలో గండం రాదు, చిన్నపాటిగా ఏదో వచ్చి తప్పించుకొని పోతాడు, అంటే ప్రాణగండం లేకుండా తప్పించుకొని పోతాడు. ఇదేంటి స్వామి మీరు ఉన్నదని చెప్పిండ్రు ఇప్పుడు ఎట్లా తప్పించుకున్నాడు అంటే అక్కడే ఈ నవగ్రహాల ఆట ప్రారంభం అవుతున్నది. ఎలాగన్నప్పుడు వచ్చిన అమ్మాయి జాతకంలో ఈ అబ్బాయి జాతకంలో ఏ గ్రహము నేను నిన్ను బలహీనంగా చేస్తాను నీకు యాక్సిడెంట్ చేస్తానని చెప్పిందో ఆ గ్రహము అమ్మాయి జాతకంలో ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే కాపాడే రక్షణ స్థానంలో ఉన్నది. కాబట్టి ఈ అబ్బాయి ప్రాణాలు వదులుకోకుండా ఏదో కాళ్ళకో ఏళ్లకో దెబ్బ తగిలి తప్పించుకునే ఒక అవకాశాలు ఉంటాయండి. ఇదే భగవంతుడు మనకు జన్మంలో వచ్చే పాపపుణ్యములు అని చెప్పేసి రాసి పెట్టాడు. కాబట్టి మీ ఆవిడ జాతకం కూడా పరిశీలన చేసిన తర్వాత అసలు మీరు ఏమి చేసుకోవాలి ఏం చేయొద్దు అన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈవినింగ్ 7 o'clock తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి, సరేనా? ఓకే సార్. చూడండి, ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క విషయానికి అనాలసిస్ సిస్టమ్ అన్నది ఏంటంటే ఎందుకు 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 అని అడిగినప్పుడే దానికి ప్రశ్నకు జవాబు దొరుకుతుందండి, లేకపోతే మాత్రము జవాబు దొరకదు. హలో హలో మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి? సార్ నా పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్లో. హైదరాబాద్ సార్ నాది. అదే ఎక్కడ? చిన్న
ఇంద్రానగర్ సార్, ఈ జూబ్లీ ఇంద్రానగర్. ఈ జూబ్లీ ఇంద్రానగర్ తెలుసు. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కొంచెం ఐడియా లేదు సార్, నా వయసు 33 ఉంటాయి. 33 సంవత్సరాలు. సరే, మేషరాశి సార్. మేష రాశి మీది. సరే మనకు రాశి తెలిసినా కూడా చాలు, నేను వీలైన వరకు నేను చెప్తాను. నేను మేష రాశి ప్రస్తుతము మీరు చేస్తున్న పనులు ఆటంకములు, ఇబ్బందులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎటువంటి లాభం లేదు. కాస్త ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలత లేదు. మరొక విషయం, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారంట, హెల్ప్ అన్నది నాకు ఇచ్చేసేస్తున్నారు. నేను ఏం చెయ్యాలి, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఏ ఒక్క పని చేసినా కూడా ఆటంకములు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాయండి. అయితే గత ఒక 2 నెలల కంటే ఇప్పుడు కాస్త పర్వాలేదండి. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే, మీ ఒక రాశి అధిపతి అయిన వాడు కుజభగవానుడు కేతువుతోటి ఉండే. ఆ కేతువుతోటి ఉన్నప్పుడు చాలా మనస్థితి లేకుండా, ఒక సరి అయిన సమయానికి అన్నం భోజనం లేకుండా, నిద్ర శాంతి లేకుండా ఉన్నదండి. అయితే ఇప్పుడు కాస్త పర్వాలేదు. అయినా కూడా ఇప్పుడు మీరు ఏం చేయవలసిందంటే, ఆ ఇల్లు ఎవరైతే కుజుని యొక్క క్షేత్రం ఉందో ఆ కుజుల్లో శని భగవానుడు వక్రగతి చెంది ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు సార్. బాధక స్థానాధిపతి వక్రగతి చెంది మీరు ఎవరి మీద ఆధారపడతారో ఆ ఆధారపడేవారు లాస్ట్ మూమెంట్లో మీకు చెయ్యించే ఒక అవకాశాలు తెలియజేస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే, ఒక చిన్నపాటి మూల మంత్రం చెప్తాను, అది రాసుకోండి. అయితే మన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే, కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు, స్వామి కొందరికి మాత్రం మీరు మూలమంత్రం చెప్పేస్తున్నారు స్వామి, అయితే మాకు చెప్తలేరు ఎందుకు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏంటంటే, ఎవరెవరికి ఏమేమి ఫలితం లభించాలనో అదే ఫలితం లభిస్తుంది. ఇప్పుడు వీరికి ఒక మూలమంత్రం చెప్తున్నాను, రాసుకోండి. ఓం రీం అంటే హంస, హైదరాబాద్ హా రాసి ఈ ఒత్తి వేసుకొని కింద రావత్తేయాలి. ఓం రీం వక్రతుండాయ నమః. ఓం రీం వక్రతుండాయ నమః అని చెప్పేసి ప్రతిరోజు 27 సార్లు పఠనం చెయ్యండి. ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. మరి మీరు ఏమి చెయ్యాలి, మరికొన్ని విషయాలు కూడా కొంచెం లెక్కలు వేయే ఒక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇచ్చిన 2, 4, 5 నిమిషాలలో మనము ఒక జాతకాన్ని పరిశీలన చేసి న్యాయం చేకూరుస్తానికి అనుకూలత లేదండి. కాబట్టి మీరు ఆఫ్టర్ 7 o'clock అంటే 7 అంటే రాత్రి 10 గంటలకు 11 గంటలకు చేయవద్దు సుమా. 7 నుంచి 8 లోపట్నే చేయాలి. ఆ తదుపరి చేసే వాళ్ళ ఫోన్లు నేను అటెండ్ చెయ్యను అన్నది ఓపెన్గా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆఫ్టర్ 7 o'clock మీరు ఫోన్ చేయండి. ఒకవేళ ఎంగేజ్ వస్తుందంటే ఒక 5 నిమిషాలు గ్యాప్ వదిలేసి మరలా మీరు ఫోన్ చేయండి. అలా చేసినప్పుడు మిస్ కాల్ వచ్చినా కూడా నేను మరలా నేను మీకు కాల్ చేస్తాను, నేను ఫ్రీ అయిపోయినా అని మీరు కాల్ చేయండి అని కూడా నాతోటైనా మీకు సహకారము నేను అందిస్తాను. ఒక్కసారి మీరు ఆఫ్టర్ 7 o'clock కాల్ చేయండి సార్, సరేనా? రైట్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్క జాతకం అంటే మనకు ప్రత్యేకమైనది అని చెప్పి మనము ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, ఒక ఉన్న మగవాళ్ళందరూ మగవాళ్ళే. అయితే ఆ మగవాళ్ళంతా ఒక తీరుగా ఉన్నారా? వాళ్ళ ముఖాలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళ యాటిట్యూడ్స్ వేరు, వారి క్యారెక్టర్స్ వేరు. ఎలా మారిపోతుంది? అలాగే ఈ కాల్ తీసుకుందాము. హలో అమ్మా, నమస్కారం అమ్మా. ఎవరి గురించి చెప్పమ్మా? పేరు అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? సరే అమ్మా, ఇప్పుడు ముఖ్యంగా ఏం కావాలన్నా చూద్దాము. అమ్మా, ఇప్పుడు ఏం కావాలి ఈ అమ్మగారికి చెప్పండి నాకు. అమ్మా, ఇది ఎందుకంటే మనసు పాపం చాలా సంచలనంగా ఉన్నది. ఏ ఒక్క పని చేసినా ఆటంకములు, ఇబ్బందులనే సూచిస్తున్నది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే, లగ్నానికి 12వ స్థానంలో చతుర్థ గ్రహ కూటమి ఉండడం అన్నది అనుకూలం కాదమ్మా. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే, కొంచెము ఏ పని చేసినా కూడా ఆటంకములు, ఇబ్బందులనే చూస్తున్నది. కాబట్టి మీరు ప్రతి శుక్రవారం, శనివారం రోజు నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ శనీశ్వర భగవానుకు ఏం చేయాలంటే, నల్ల నువ్వులు, ఇంత నల్ల రవిక బట్ట తీసుకొని ఒక చిన్న ముక్కలుగా తీసుకోండి అమ్మా. 5x5 స్క్వేర్ కటింగ్ చేసేసి అందులో నల్ల నువ్వులు పెట్టి నల్ల దారంతో కట్టేసి నల్ల నువ్వుల నూనెతోటి మట్టి ప్రమిదలో
శనీశ్వర స్వామి దగ్గర పూజకు పెట్టండి, అంటే దీపం వెలిగించండి. వెలిగిస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే 8 వారాలు చేసిన తర్వాత 9వ వారం వీలైతే ఆకు పూజలు అంటే తమలపాకు పూజ ఆంజనేయ స్వామి వారికి చెయ్యండి. వీలైతే వడలు అంటే మినప వడలు, గార వడలు చేసి కూడా స్వామివారికి మాలగా వేసి దండగా వేసి కూడా మనము పూజ చేసుకోవచ్చు. అమ్మ మీ సౌలత్ ఎలా ఉందో అలా చేసుకోమ్మా, దానికి భగవంతుడు ఏమన్నాడు. మీరు ప్రతిరోజు నేను ఈ అమ్మగారి మూలంగా తెలియజేసేది అంటే మన ప్రేక్షకులకు, మీరు రోజు నైవేద్యం పెట్టే అవసరమే లేదు. మీరు చేయవలసింది ఏమిటి స్వామి, అవసరం లేదంటే ఎట్లా అంటే ముందే పూజ చేసేటప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్ళు అక్కడ పెట్టేసండి. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ గ్లాసులో మాత్రం పెట్టకూడదు. వీలైతే ఏంటంటే సీసం గ్లాసులో పెట్టండి. మనం ఛాయ్ తాగుతాం కదా, ఆ సీసం గ్లాసులో నీళ్లు పోసి పెట్టండి. ఉన్న మహానుభావులు ఎండిలో పెట్టండి, బంగారంలో పెట్టండి, పిత్తలలో పెట్టండి, ఏమన్నా పెట్టండి. ఏమి లేని సామి అన్నప్పుడు మాత్రం ఒక గ్లాసులో నీరు పోసి పెట్టండి. మీరు అన్నం వండుకుంటారు కదా, అన్నం వండినప్పుడు ఒక చిన్న గిన్నె అన్నప్పుడు కూడా ఇక్కడ స్టీల్ పాత్ర రావద్దు. మట్టిలో పెట్టండి, అల్యూమినియంలో పెట్టండి, పిత్తలలో పెట్టండి, స్టీల్ మాత్రం పెట్టద్దు. ఎందుకు స్వామి స్టీల్ పెట్టద్దు అంటే స్టీల్కు కారకుడు వచ్చేసి ఏంటంటే శనీశ్వరుడు కాబట్టి ఇది పెడుతుంటే మనకు అనుకూలత కాదు. ఎవరి జాతకంలో శనీశ్వరుడు బలంగా ఉంటాడో వారే ఇవి వాడవచ్చు, తత్వం వారు వాడవద్దు. ఏది ఏమైనప్పటికీ అయినా కూడా మెజారిటీ ఇస్ ద లా అన్నట్టుగా ఇక్కడ మనము పెద్ద మట్టి చిప్పలో కూడా పెట్టుకోవచ్చు. లేదు ఏం పెట్టాను అన్నప్పుడు ఏంటంటే పీంగాన్ దాంట్లో పెట్టుకొని ఏం చేయాలంటే స్వామివారికి ఒక ఆరతిలాగా, స్వామి మీరు ఆరగించండి, ఇదే మా నైవేద్యం అని చెప్పేసి స్వామివారికి మీరు ఏ దేవుణ్ణి పూజించుకుంటారో అది చెయ్యండి. మీరు చూస్తారు సంకల్పం చేసేటప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే పురోహితులు అందరూ కూడా ఓం భూర్భువస్వ సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమో భోజో త్రిసామృతం బ్రహ్మపురోస్వరాం, స్వామి ఆరగించండి నైవేద్యాన్ని అని చెప్పేసి అక్కడ మనకు ఇచ్చేస్తారనమాట, ఆహ్వానం చేస్తారు. కాబట్టి అలా మీరు పొద్దున్న లేచిన వెంటనే మీ ఇంట్లో ఏం వండుకుంటున్నారో అదే పెట్టేసి స్వామివారికి నైవేద్యం కింద పెట్టి మీరు తినండి. చక్కగా ఒక అవకాశాలు ఉంటాయి. అమ్మ నేను చెప్పినట్టు చేసుకో తల్లి. మరొక విషయము, మీ ఇంట్లో నీ జాతకం కానీ వేరే మీ అమ్మగారికి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జాతకాలు ఉంటే ఆ జాతకాలతోటి నన్ను సంప్రదించమ్మా, ఏం చేయాలన్నది నేను తెలియజేస్తాను. సరేనా? రైట్. సరే, ఇక్కడ ఎందుకంటే జాతకం ఉన్న వాళ్లకు చెప్పే విధానం ఒకటిగా ఉంటుంది, జాతకం లేని వాళ్ళకు చెప్పే విధానం ఒకటి. ఏంటి స్వామి దీనికి అన్ని గ్రహాలు ఒకటే ఉంటాయి, రాశి చక్రం అదే, నవాంశ చక్రం అదే, భావచక్రం అదే దశలు భుక్తులు జరుగుతాయి, ఇదేంటిది ఉన్నది ఒకటి లేదు ఒకటి అని చెప్పి చూసినప్పుడు జన్మజాతకం ఉంటే సత్యదాకా ఏం జరగబోతుందో చూసుకోవచ్చు. ఈ జన్మజాతకం లేని వాళ్ళకు ప్రస్తుతం ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమే చూసుకోవచ్చు. హలో నమస్కారం అమ్మా, ఎవరి గురించి? ఉమామహేశ్వరి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామ్మా? హైదరాబాద్ నుంచి అండి. అమ్మా హైదరాబాద్లో ఎక్కడ మహేశ్వరి? మల్కాజ్గిరి ఏరియా. సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? డేట్ ఆఫ్ బర్త్ అంటే సర్టిఫికేట్ ఉంది, అది కరెక్ట్ కాదనుకుంటా. సరే నీ పేరు ఏం పేరు నాన్న? ఉమామహేశ్వరిని చెప్పావు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అమ్మా? ఏం లేదండి, ఫైనాన్షియల్ గా అసలు ఏ బిజినెస్ చేసినా మాకు అంతంత మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు నేను చెప్తానమ్మా. ఎందుకన్నప్పుడు ఏంటంటే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితి అనుకూలత లేదు, ఎన్నో పెట్టుబడులు పెడుతున్నారు. అయ్యా దీంట్లో లేకపోతే ఇంకొక దాంట్లో వస్తుందా అని చెప్పేసి కూడా ఎన్నో కష్టపడుతున్నారు. అనుకూలమైన వాతావరణం కాదు. ఇప్పుడు ప్రశ్న అడిగిన మీకు అనుకూలం లేదు, ప్రశ్న ఎవరి గురించి అడిగారంటే మీ వారి గురించి ఆయనకు కూడా అనుకూలమైన వాతావరణం లేదని తెలియజేస్తుందమ్మా. మీరు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా బుధుడు అంటే ప్రతి బుధవారం రోజు మీరు ఏం చేయాలంటే, ఈరోజు సోమవారం కదమ్మా, ఈ సోమవారం రాత్రి ఏం చేయాలంటే పెసర్లు అన్నది ఏంటంటే మీకు చూడమ్మా, నేను చెప్పింది చక్కగా ఇను తల్లి. ఈ పెసర్లు అన్నది పొట్టు తీయకుండా ఉండాలమ్మా, అర్థమైందా? మనకు పెసరపప్పు అని చెప్పేసి పొట్టు పగలగొట్టిన దొరుకుతుంది, అది కాకుండా నిండు పెసర్లు ఉంటాయి, పచ్చ తోలుతోటి నిండు పెసర్లు ఉంటాయమ్మా. ఒక 5 పిడికలు తీసుకోండి, 5 పిడికలు తీసేసి ఇవాళ రాత్రి నానబెట్టుకుంటే మనకు ఖచ్చితంగా బుధవారం పొద్దునకంతా అది మంచిగా నానిపోతుందమ్మా. దాన్ని నైవేద్యం కింద మీరు ఏ దేవుణ్ణి పూజ చేసుకుంటారో అది అక్కడ మహాలక్ష్మి మహావిష్ణు ఫోటో పెట్టేసుకొని దీన్ని నైవేద్యం కింద పెట్టేసి మీరు ఒక 9 వారాలు పూజలు చేయండి అమ్మ.
చేస్తే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేదు స్వామి ఓపిక లేదు మిమ్మల్ని నేను కలుస్తానంటే మీ జాతక వివరాలు తీసుకొని, లేదు నాకు కూడా లేదు స్వామి అన్నప్పుడు మీ అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ తీసుకొని నన్ను పర్సనల్గా కలిస్తే మీకు నేను ఏం చేయాలని తెలియజేస్తాను తల్లి. సరేనా? సరే సరే, థ్యాంక్ యూ. రైట్. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్కరికి ఈ ముఖ్యంగా చూసినప్పుడు ధనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ధనం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వడు మనల్ని చూడడు, మన ఇంటి వాళ్ళే మనల్ని చూడరు, ఇంకా బయట వాళ్ళకి ఎందుకు. కాబట్టి ఏంటంటే ధనం అంటేనే రెండవ స్థానం అన్నది ధనం. ఈ ధనస్థానం అన్నది బలంగా ఉండాలి. ధనస్థానంగా బలంగా ఉండి లగ్నం బలహీనంగా అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఏంటి అన్నప్పుడు ఏంటంటే వీడు తినడు, ఇతరులు తింటారు. ఎప్పుడైతే లగ్నం బలహీనంగా అయిపోతుందో మంచిగా కమాయిస్తాడు, మంచి మస్తు కోట్లు సంపాదిస్తాడు. ఈయన తినలేని పరిస్థితిలో ఉండి ఇతరులు తింటారు. కాల్ తీసుకుందాం. హలో 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 అమ్మా, నమస్కారం అమ్మా. ఎవరి గురించి నమస్కారం. అమ్మా? ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి. పాప పేరు చెప్పమ్మా. తులసి. తులసి. అమ్మ, హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అమీర్పేట్. అమీర్పేట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. హలో. 20 తారీఖు 2వ నెల 20 తారీఖు 2వ నెల 2006. 2006. చిన్న పాప. సరే. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. మార్నింగ్ 10 o'clock. మార్నింగ్ 10 o'clock. ఎక్కడ హైదరాబాద్లో పుట్టిందా? సరే. ఈ తులసి 2006లో పుట్టింది కాబట్టి 12 సంవత్సరాలు కాలేదు. అయితే చూడమ్మా, మీ మూలంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రేక్షకులందరికీ 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషం అని ఉంటుంది. బాలారిష్ట దోషం అంటే ఏంటంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉండి ఏం చేస్తాయంటే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఏదైనా దుస్సంఘటన జరిగితే ఇది తల్లి చేసిన పాపము. అదే 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపుగా ఏమన్నా జరిగితే అది తండ్రి చేసిన పాపము. 12 సంవత్సరాల లోపుగా ఏమన్నా జరిగితే అది ఈ అమ్మాయి చేసుకున్న పాపము అని చెప్పేసి ఇక్కడ శాస్త్రాలు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక 12 సంవత్సరాలు దాటి ఒక్క సెకండ్ స్టార్ట్ అయిన వెంటనే నవగ్రహాలు అన్నది ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల లోపుగా ఉన్న వాళ్లకు తెలుసుకోదగ్గ విషయం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ప్రాథమిక విద్య ఎలా ఉంటుంది, ఈ 3 విషయాలే తెలుసుకోవాలి. అలా చూసినప్పుడు పంచాంగ రహస్యం ఏం చెప్తున్నది అని చెప్పి ఒక్కసారి చూస్తే సోమవారం రోజు ఈ అమ్మాయి తులసి పుట్టింది. మేష లగ్నము మరియు తులా రాశి, విశాఖ నక్షత్రము, 2వ పాదము, కృష్ణపక్షమి, సప్తమి రోజు జన్మించింది. విశాఖ నక్షత్రం 2వ పాదంలో వచ్చినప్పుడు ఈ పేరు బాగుందా అంటే 2వ పాదం తులసి, ఇది కరెక్ట్గా ఉన్నది. ఇదే అండి న్యూమరాలజీ, నియమాలజీ, ప్రొనాలజీ ప్రకారం పెట్టాలంటే ముందు జన్మ నక్షత్రము ఏ పాదంలో ఉన్నది, ఏ నక్షత్రం ఏ పాదంలో ఉన్నది, ఏ అక్షరంలో వస్తుంది అన్నది పెట్టడం అన్నది సబబు. ఇది కరెక్టు. అయితే ఇక్కడే ఉన్నది లోపము. ఏమిటి అన్నప్పుడు ఈ జన్మ నక్షత్ర అధిపతి అన్నవాడు గురు భగవానుడు. ఈ గురు భగవానుడు ఈ అమ్మాయి జాతకంలో మంచి స్థితిలో ఉంటే ఈ తులసి అన్న పేరు ఆమెకు డెవలప్మెంట్ చేస్తుంది, లేకపోతే అతల సుతల పాతాళములో తోసేస్తుంది. ఇది అండి రహస్యం న్యూమరాలజీలో, అస్ట్రో న్యూమరాలజీలో ఉన్న పెద్ద రహస్యం ఇదే. ఇది మేము మా దగ్గర స్టూడెంట్స్ వచ్చినప్పుడు 1000 రూపాయలు తీసుకొని చెప్పేస్తాం. ఇక్కడ అదృష్టం ఏంటంటే మన D5 TV వాళ్లకు నేను ఇప్పుడు మన కార్యక్రమం మొదలైన కారణం నుంచి చాలామంది ఫోన్లు చేసేసి చాలా బాగుంది గురుగారు, మేము రాసుకుంటున్నాము చూసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. చాలామంది ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ నైస్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నాకన్నా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా అభినందనలు తెలుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలా చూసుకోవాలి. సరే, ఇక్కడ చూసినప్పుడు తులసి అన్న పేరు పెట్టుకున్నాం కదా. అయితే ఈ అమ్మాయి జాతకంలో దృష్టి దోషం ఉన్నది, అంటే నరఘోష ఉన్నది. ఈ నరఘోష తొలగించకుండా ఈ తులసి పేరు అన్నది పని చెయ్యదు. ఎందుకంటే దోషాలు తొలగించుకుంటేనే మీరు ఎక్కడన్నా ఏదైనా చేస్తా అనుకుంటే ఇక్కడ ఆదిలో అంశపాద అన్నట్టుగా ఈ దీంట్లో ఈ అమ్మాయికి నరఘోష ఉన్నది కాబట్టి నరఘోషను తొలగించుకోవాలి. సరే, జన్మ జాతకం చూద్దాం ఒక్కసారి. జన్మ జాతకాన్ని చూసినప్పుడు తెలియవచ్చింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈ లగ్నానికి 7వ స్థానంలో నక్షత్రాధిపతి ఉండడము అన్నది అనుకూలమైన వాతావరణమే.
ఇప్పుడు తులసి అన్న పేరు ఓకే. ముందు మనం చూసుకున్నాము జన్మ నక్షత్రాల నుంచి పేరు పెట్టుకోమని చెప్పాము, అది బాగుంటున్నాము. ఇక్కడ చూసినప్పుడు బాగానే ఉన్నది. చంద్రునితో కలిసి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణము, లగ్నాన్ని చూడడము, లగ్నాధిపతి అన్నవాడు కూడా ఇక్కడ మనకు 2వ స్థానంలో ఉండడం అన్నది కాస్త అనుకూలమైన వాతావరణమే. కాబట్టి తులసిలో ఎటువంటి మార్పులు చేర్పులు అవసరం లేదు. ఇదే ఈ అమ్మాయి అదృష్ట జాతకానికి మంచి పేరు అమ్మాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శనీశ్వరుడు 4వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. ఆయుష్ గురించి ఏం భయపడే అవసరం లేదు. మరొకటి ఏంటంటే ఆరోగ్యం పరిస్థితి చూసినప్పుడు లగ్నాధిపతి 2వ స్థానంలో ఉండడం అన్నది కాస్త అనుకూలం కాదు. వేడి సంబంధించిన ఉంటాయి, అంటే జ్వరం రావడము, లేదంటే ఎముకలకు సంబంధించిన రోగము, మరి ఏంటంటే పొత్తికడుపు సంబంధించిన రోగము, కంఠానికి సంబంధించిన రోగం వచ్చే ఒక అవకాశాలను సూచిస్తుంది. కాబట్టి హెల్త్లో కొంచెం హెచ్చరికగా ఉండండి. ప్రాథమిక విద్య అన్నది పర్వాలేదు, ఏం భయపడే అవసరం లేదు. ఇవన్నీ ఒక పక్క పెడితే ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టిన వచ్చి గురు మహాదశ 2016 వరకు ఉంటుంది. కాబట్టి డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరము వరకు ఉంటుంది, అంటే 2017 పెట్టుకోండి. ఇంతవరకు బాగానే ఉన్నది, భయపడే అవసరం లేదు. అయితే 6వ స్థానంలో కేతు మరియు రాహు భగవానుడు ఉండడం అన్నది కొంచెం అనారోగ్యం అనేది సూచిస్తుంది. కాబట్టి మీరు సాయంత్రం 7 గంటల తర్వాత ఫోన్ చేసేసి నాతోటి సంప్రదింపులు పెట్టండి. అప్పుడు ఏం చేయాలన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. సరేనా? సరేమ్మా. పక్కనే మోతీనగర్లో ఆఫీస్ తల్లి, దూరం కూడా లేదు. ఎందుకంటే కొంచెం ఇప్పుడే మీరు కొంచెం హెచ్చరికగా ఉండాలి ఈ పాప గురించి, లేదా మాత్రం ఇన్ ఫ్యూచర్లో మాత్రం, ఎందుకంటే ఆడపిల్ల తల్లి కాబట్టి కొంచెం హెచ్చరికగా ఉండాలి. మగపోరవాడు అంటే పర్వాలేదు, ఇది ఆడపిల్లది కాబట్టి ఏంటంటే లగ్నాధిపతి కొంచెం వీక్ అయిపోయాడమ్మా. మీరు ఒకసారి పర్సనల్గా కలిస్తే నేను మీకు ఏం చేయాలని నేను తెలియజేస్తాను. సరేనా? రైట్. ఇక సాయంత్రము 7 తర్వాత ఫోన్ చేయమని చెప్పాను కదా, మీరు ఏ నెంబర్లకు ఫోన్ చేయాలి చెప్పలేదు కదా స్వామి అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. 9848217464 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది కొంచెం బిజీగా ఉన్నది అనుకోండి, 8008797927 ఈ నెంబర్కు చేయండి. ఈ 2 నంబర్లు ఏదైనా ఒకటి చేయండి, చేసి నాతోటి మాట్లాడండి, మీకు చక్కటి పరిహారం చూపిస్తాను. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరి గురించి సార్? విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే సార్, ఇది ఎవరి గురించి? మీ గురించేనా? నా గురించే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 ఫిబ్రవరి 6వ తారీఖు 2వ నెల 1996. 1985. ఓకే ఓకే. 95 85 85. రైట్. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం దూరం వచ్చేసేయండి. పుట్టిన టైం చెప్పండి. ఉదయం 10 o'clock. ఉదయం 11 గంటలు. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాదేనా? అదే 10 గంటలకే. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు? మీరు పుట్టింది ఎక్కడా? హైదరాబాద్. అదేనమాట. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ప్రేక్షకులు, నేను ఏం మాట్లాడుతున్నానో టీవీలో విని మరలా జవాబిస్తున్నారు. అలా వద్దు, మీరు నేరుగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుకోండి. అనుకూలమైన వాతావరణం, టైం కలిసి వస్తుంది, ఇంకా ఎవరికైనా నేను చూడొచ్చు. సరే విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం పరిస్థితి చూసినప్పుడు ఆర్థిక పరంగా అనుకూలత లేదండి. ఎన్ని చేసినా, కష్ట నష్టాలు చేసినా కూడా అనుకూలం లేదు. అదే సమయంలో ఏంటంటే ఆర్థిక పరంగా కూడా కాదు, అప్పుల పరంగా కూడా కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. నేను ఏమి చేయాలి అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుంది. ముఖ్యంగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ విధంగా ఉంది బిజినెస్ పరంగా చెప్పండి. అదే కాబట్టి ఏంటంటే ఆర్థిక పరంగా చేస్తున్న వృత్తిపరంగా అనుకూలత లేదు నేను తెలియజేశాను. ఇప్పుడు మీ ఒక జాతకం చూసినప్పుడు ఏంటంటే లగ్నంలో శుక్రుడు, కుజుడు, 2వ ఇంటి వాడు కుజుడు లగ్నంలో ఉండడం అన్నది ఏంటంటే ధనం వెతుక్కుంటూ వస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ వెతుక్కుంటూ వస్తుంది స్వామి, అయితే ఎందుకు నిలబడతలేదంటే అక్కడ రాహు ఉండడం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్థిక స్థానంలో రాహు ఉంటే చిన్న భిన్నం చేసేస్తాడు. కాబట్టి ఏంటంటే నిలకడలేని ధనము వస్తుంది పోతుంది అని చెప్పి తెలియజేస్తుంది. మరొక విషయం నాకు తెలియజేయండి, మీ వంశంలో అంటే మీ అమ్మగారు తాలూకా కానీ మీ నాన్నగారి వంశ తాలూకా కానీ అంటే తాతలు ముత్తాతలు వీళ్ళ తరపున ఎవరికైనా 2 భార్యలు ఉన్నారా? ఉన్నారు, మమ్మీకి ఉన్నారు సార్. ఎందుకంటే ఇక్కడ మీ జాతకంలో సూచిస్తుంది సార్. మీరు ఆఫ్టర్ 7 o'clock నాకు ఫోన్ చేసేసి ఏం కథ అని చెప్పేసి అడగండి, ఖచ్చితంగా మీకు చక్కటి పరిష్కారం చూపిస్తాను. అయితే మీ ఆవిడ గారి జాతక వివరాలు ఉంటే ఆవిడ జాతక వివరాలు కూడా చూసినప్పుడు ఇక్కడ మీ జాతకంలో ఏదేది అయ్యా
ఇంకా మ్యారేజ్ కాలేదు. అయ్యా అది కూడా ఉన్నదా? సరే 86 అన్నప్పుడు 14, ఇది ఒక 15, 29 ఇయర్స్. సరే అట్లా చూసినప్పుడు కూడా ఏమవుతుందంటే లగ్నానికి సప్తమ స్థానాధిపతి బుధుడు. ఈ బుధుడు అన్నవాడు మీకు లగ్నానికి లాభస్థానంలో ఉండడం, అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా మీకు ఏమైందంటే ఈ 4వ ఇంటి వాడు కలిసి ఉండడం అన్నది కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. దీనికి అన్నిటికీ కారణము కుటుంబ దోషం ఉన్నదండి. ఈ కుటుంబ దోషాన్ని తొలగిస్తేనే మీకు అనుకూలమైన వాతావరణం. మరి నేరుగా వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే మాంది దోషం ఉన్నదా, పితృదోషం ఉన్నదా, మాతృదోషం ఉన్నదా, బాధకాధిపతి దోషం ఉన్నదా అని చెప్పేసి ఇవన్నీ చూస్తామండి. ఇవన్నీ చూసినప్పుడు దీంట్లో నుంచి తప్పించుకుంటూ పోతే మాత్రము మీకు పెళ్లి యోగం ఉన్నది. అయితే ఇక్కడ డైరెక్ట్గా చూస్తేనే ఇక్కడ కుటుంబ దోషం ఉన్నది కాబట్టి ఈ కుటుంబ దోషాన్ని తొలగించకుండా మీరు ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఆఫ్టర్ 7 o'clock ఫోన్ చేసేసి నాతోటి సంప్రదింపు చేయండి, నేను ఏం చేయాలని తెలియజేస్తాను. సరేనా? రైట్, థ్యాంక్ యూ. సరే, ఇక ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క మనిషి జాతకాలు ఇప్పుడు మీ ముంగటనే నేను చేస్తున్నాను. నేనెవరో మీరెవరో తెలియదు. అయితే నేను మాత్రం మీకు టీవీలో కనిపిస్తున్నాను, మీరు మాత్రం నా మనసు అనే టీవీలో కనిపిస్తున్నారు. అంతే, ఇంకా ఏం లేదు. మీ మనసులో ఏమున్నదన్నది నేను ఇక్కడ గ్రహించేసి చెప్పేస్తున్నాను. ఇది ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో అమ్మా. హలో చెప్పమ్మా, ఎవరి గురించి? హలో నేను వింటున్నాను. హలో అమ్మా, ఎవరి గురించి పేరు చెప్పు తల్లి. ఊక హలో హలో అంటే పోతా తల్లి, కటింగ్ అవుతుంది. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి? ఝాన్సీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2వ తారీఖు 12వ నెల 91లో పుట్టింది పంతులు. 1991. పెళ్లి చేసిండ్రా? పెళ్లి కాలేదు, అమ్మాయికి సంబంధము ఖాయమైంది పంతులు. ఖాయం అయిపోయింది? ఖాయమైంది, మాట ముచ్చట అయ్యింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాము. అమ్మాయి పేరు మీద ఎట్లుంది? అమ్మా అమ్మాయి పేర్లన్నీ పనికిరావు తల్లి. ఇంకా పాత కాలంలోనే ఇచ్చేస్తే కాదు తల్లి. ఇప్పుడు ఏంటంటే జాతకాలు, 2 జాతకాలు పెట్టి చూసిన తర్వాత అబ్బాయి జాతక వివరాలు తీసుకొని 2 జాతకాలు చూసినప్పుడే ఈ అమ్మాయి జీవితం ఎలా ఉంటుందని తెలియజేస్తానికి ఒక అవకాశాలు ఉంటాయమ్మా. పుట్టిన టైం చెప్పు తల్లి ఈ పాపది. పుట్టిన టైం పంతులు 1:30 నైట్. రాత్రి తెల్లారితే సోమవారమా? ఏ హైదరాబాద్లోనే పుట్టిందా? హైదరాబాద్లోనే పుట్టిందా ఈ పాప? సరే, ఇప్పుడు ఏంటంటే చూడమ్మా, లగ్నానికి సప్తమ స్థానాధిపతి వ్యయస్థానంలో ఉండడము అనుకూలం లేదు తల్లి. ఇది కేవలము మీరే కాదు, జ్యోతిష్కులు మీరు ప్రేక్షకులు ఒకటే కార్యక్రమం చూస్తలేరు. ఎంతమంది జ్యోతిష్కులు చూసుకుంటున్నారు, చదువుకునే విద్యార్థులు చూస్తున్నారు. కాబట్టి నేను తప్పు చెప్పినా కూడా వాళ్ళు వెంటనే పట్టుకుంటారు నన్ను. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ పోయినా కూడా లగ్నానికి సప్తమ స్థానాధిపతి వ్యయస్థానంలో ఉండడము ఇక్కడ, మరియు ఏంటంటే కుటుంబ స్థానానికి అది మారక స్థానం కాబట్టి కొంచెం అనుకూలం లేదు తల్లి. మీరు తొందరపాటు ఎందుకు పడ్డారో నాకు అర్థమైతలేదు. ఇక్కడ చూసినప్పుడు రాహు మహాదశనే జరుగుతున్నది. ఈ రాహు అన్నవాడు మీకు లగ్నానికి 4వ స్థానంలో ఉన్నాడు. ఈ 4వ స్థానం అంటే సుఖస్థానం అంటాము, ఇది న్యూట్రల్ స్థానం అంటాము. మరియు ఈ రాహు మహాదశలో ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కుజుని యొక్క భుక్తి జరుగుతున్నది. ఈ కుజుడు అన్నవాడు లగ్నానికి 3వ స్థానాధిపతి 3యంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి సంబంధాలు అని చెప్పేసి ఆయన పెట్టిండు పుణ్యాత్ముడు. ఇప్పుడు అనుకూలమైన వాతావరణం లేదు. అమ్మ మీరు 7 గంటల తర్వాత ఫోన్ చేసేసి ఈ అబ్బాయి వివరాలు కూడా రాసి పెట్టుకొని నాకు 7 గంటల తర్వాత నాకు ఫోన్ చేయమ్మా, దీనికి ఏం చేయాలని నేను తెలియజేస్తాను. లేదంటే వీలైతే నేరుగా ఒకసారి కలువు తల్లి, లేకపోతే మాత్రం ఇబ్బందులు పడేది నువ్వు తల్లి, నేనైతే కాదమ్మా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడని చెప్పి పేరు తెచ్చుకున్నా. నేను 29 సంవత్సరాలు ఉన్నా అమ్మా. పూజ అన్నీ ఇక అట్లా అంట తల్లి. అందరూ పూజలు పునస్కారాలు చేసుకొని గట్టెక్కచ్చు కదా అమ్మ. తలరాత అన్నది ఎందుకు పనికి వస్తుంది? కాబట్టి ఏంటంటే అమ్మ నువ్వు ఏం బాధపడకు. అబ్బాయి వివరాలు కూడా తీసుకొని, అబ్బాయి వివరాలు ఏమి లేదంటే అబ్బాయి ఫోటో తీసుకొని ఎవరితోటైతే సంబంధం కుదిరిందో అయినా కూడా అమ్మా ఇప్పుడు నేను చూడు తల్లి 5 నిమిషాలలో జీవితాన్ని లెక్కగట్టే పెద్ద మనిషిని కాదు తల్లి నేను. కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారి ఆ అబ్బాయి ఫోటో లేదంటే ఆయన పుట్టిన వివరాలు ఉంటే అవన్నీ తీసుకొని నేరుగా కలువు తల్లి. నీకు నేను ఓపెన్గా తెలియజేస్తున్నాను, నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని కలువమ్మా. ఇది ఎందుకంటే అమ్మాయి జీవిత విషయం తల్లి.
కాబట్టి పెళ్ళి ఇక చూడమ్మా, నేను ఒకటే చెప్తా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెళ్ళి కాకపోయినా కూడా ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పొచ్చు, అయ్యా దాని చక్కటి సంబంధం వస్తలేదు, ఆ పిల్లకు యోగం వస్తలేదు, మేమేం చేయాలనయ్యా అని చెప్పి అడగొచ్చు, లేదంటే చెప్పొచ్చు. ఇంకా వేరే ఎవరైనా మీరు ఏం పట్టించుకుంటా లేరు అట్లా అంటే అయ్యా మంచి సంబంధం మేముంటే చూపెట్టరా నాయన మేము చేసుకుంటామని ఇట్లా చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని లోపాలు పెట్టుకొని పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత జరగకూడని సంఘటన జరిగితే ఆ అనుభవించేది ఎవరు తల్లి? మీరే. ఒక్క కుటుంబం కాదు తల్లి, 2 దిక్కుల 2 కుటుంబాలు, బంధుమిత్రులు అందరూ, శ్రేయభిలాషులు అందరూ కూడా కష్టపడతారమ్మా. కాబట్టి మరొక విషయం మూలంగా నేను తెలియజేసేది, దయచేసి పొంతనాలు పోకండి, పొంతనాలు పోతే గోతులలో మీరు పడ్డట్టే. కాబట్టి ఏంటంటే శాస్త్రం ఎంతో ఎదిగున్నది, కాబట్టి సైంటిఫిక్ అస్ట్రాలజీ ఉన్నది మనకు. వేదిక అస్ట్రాలజీ అన్నది ఏంటంటే కేవలం గ్రహాన్ని మరియు నక్షత్రాన్ని మరి చూసుకొని చెప్పడం విధానం ఒకటైతే, కొందరు అనుభవస్తులు ఏం చేస్తారంటే నవాంశ చక్రాన్ని పరిశీలన చేసి చెప్పేవారు కొందరు ఉంటారు. ఇంకా కొంచెం అనుభవస్తులు ఎవరంటే సప్తమ స్థానం అని చెప్పి చూసుకుంటారు, సుఖస్థానం అని చెప్పి చూసుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి సైంటిఫిక్ అస్ట్రాలజీలో మేమేం చేస్తామంటే లగ్న కస్పు శబ్దాలు అంటాం. అమ్మ 7 గంటలకు ఇచ్చే తల్లి, చేసేసి ఇచ్చేసుకో అమ్మ, బాధపడకు, చక్కటి మార్గం చూపిస్తాను. హలో 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 కాల్ అమ్మా, చెప్పండి అమ్మా, నమస్కారం. మోహన్ గురించి, మోహన్ రాజన్. అమ్మ మీరు తమిళ వాళ్ళమ్మా? అవునండి. మీరు హైదరాబాద్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సికింద్రాబాద్ ఎక్కడమ్మా? సికింద్రాబాద్ ఎక్కడా? ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1982 అండి. డేటు 1982. మీకు తమిళ భాష వచ్చామ్మా? వచ్చండి. మొదల తేదీ సొల్లుంగో, తేదీ డేట్ తేదీ 14 1982. పిறந்த నేరం, పుట్టిన సమయం 4:15 ఈవినింగ్ ఆర్ నైట్? 4:15 అంటే తెల్లవారుజామున, వెడియర్ కాలై మార్నింగ్ అంటే 4:15 సూర్య ఉదయానికి ముందు. అవునండి. ఎక్కడ పుట్టాడు ఇతను? ఏంటండి? ఎక్కడ పుట్టాడు? పిறந்தது ఎంగ? ఇక్కడే సికింద్రాబాద్. ఓకే. ఈయనది ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? వృత్తి గురించా? అదే బిజినెస్ వృత్తి గురించి అని చెప్పి సూచిస్తుంది. కాబట్టి చెప్తాను చూడండి. ఈయన పుట్టింది వచ్చేసి గురువారం రోజు. ఇక వృశ్చిక లగ్నము, సింహ రాశి, పుబ్బా నక్షత్రం 4వ పాదము, కృష్ణపక్షమి పంచమి రోజు జన్మించాడు. సరే, ఇక్కడ సింహ రాశిలో పుట్టాడు కాబట్టి పుబ్బా నక్షత్రము 4వ పాదం అన్నప్పుడు 2 అన్న పేరు రావాలి. అయితే మోహన్ రాజ్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు, ఇది అనుకూలమైనది కాదు. ఎప్పుడైతే మామా మీ వస్తుందో అది మక నక్షత్రం, సింహరాశి మక నక్షత్రమే వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ మన దాంట్లో ఏంటంటే పుబ్బా నక్షత్రం చూపిస్తుంది కాబట్టి రాశి మాత్రం మారదు, అయితే నక్షత్రం మారిపోతుంది. ఈ అసలైన పేరు అన్నది TO22 అన్న పేరు రావాలి. సరే, మరొక విషయం, ఈయన ఒక జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వివాహం సంబంధించిన విషయం చూసినప్పుడు సప్తమ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా లగ్నానికి బాధక స్థానంలో సంచారం చేయడం వల్ల అనుకూలమైన వాతావరణం కాదు. వివాహ విషయంలో ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. మరొక విషయం, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా పనికి రాకుండా పోతుంది. మరొక విషయం, 6వ స్థాన అధిపతి కుజుడే కాబట్టి ఈ కుజుడు లగ్నానికి లాభస్థానంలో, తన స్థానానికి అష్టమ స్థానంలో షష్ఠ స్థితిలో ఉండడం అన్నది కూడా కొంచెం అనుకూలం లేదమ్మా. ఎప్పుడైతే అమ్మా మీ ఉంగ ఇదిలో యారు కాదు 2 మనవిగలు ఇరుకరాంగమ్మా, 2 పిల్లలు, 2 భార్యలు ఎవరికైనా ఉన్నారా మీ వంశంలో? మీ అమ్మగారి తరపున కానీ మీ నాన్నగారి తరపున కానీ తాత ముత్తాతలు? అదే అమ్మా, ఇక్కడ సూచిస్తుంది వంశవాళి దోషము అని చెప్పేసి తమిళ్లో చెప్పుకుంటాము. ఇక్కడ తెలుగులో చెప్పుకోవాలంటే కుటుంబ దోషం అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుటుంబ దోషాన్ని తొలగించకుండా మీరు ఏం చేయలేరు. అయితే వీళ్ళ తండ్రి గారు ఎలా ఉన్నారమ్మా? అదే ఒకటి ఏంటంటే ఈ తండ్రి గారు మాత్రం ఇతన్ని తిట్టవద్దు తల్లి, సరేనా?
అరే నువ్వు ఏం పనికి రాకుండా పోతావురా అట్లా ఇట్లా అని చెప్పేసి ఏం తిట్టొద్దమ్మా. తిడతా మాత్రం కొంచెం అనుకూలం లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఆఫ్టర్ 7 తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఏం చేయాలని తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఒకసారి పర్సనల్గా కలవాలి తల్లి. ఇక నేను చెప్పడం ఎందుకు మూసిపోతాను అమ్మా. బిజినెస్ కూడా అనుకూలం లేదమ్మా. ప్రస్తుతం అనుకూలం లేని పరిస్థితుల్లో ఉన్నది స్థితిగతులన్నీ. ఎప్పుడైతే 2వ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు ఉంటాడో అనుకూలం కాదు ఉండదమ్మా. ఎందుకంటే కేవలం ధనస్థానానికే కాకుండా వివాహ జీవితానికి కూడా అనుకూలత ఉండదు అని చెప్పేసి తన జాతకంలో తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా లగ్నాధిపతి షష్ఠ స్థానంలో సంచారం చేయడం అన్నది అనుకూలం కాదమ్మా. కాబట్టి ఒక్కసారి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలుగుతాలి. సరేనా? రైట్ రైట్. థ్యాంక్ యూ అమ్మా. సరే, మోహన్ రాజన్ జాతకం చూసాము. ఎందుకంటే నాకు 7 లాంగ్వేజెస్ వస్తాయి. తమిళ భాషము, కన్నడము, మలయాళము, ఇవన్నీ తెలుగు. మనం పుట్టింది తెలుగులో ఉన్నా కూడా నేర్చుకున్నది అన్నీ ఇది. కాబట్టి నేను త్రూఅవుట్ ఇండియా పర్యటన చేస్తాను కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. తమిళలు ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. వాళ్ళ భాషల్ని చక్కగా జాతకం గురించి జవాబు చెప్తాను. ఇది ఒక లాస్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్కారం అండి. హలో అమ్మా, ఎవరి గురించి అమ్మా? వాళ్ళు ఫోన్ చేసి ఏ ఊరు అని మనల్ని అడుగుతున్నారు. పాపం ఇప్పుడు మనసు సరిగా లేదు. ఇక ఈరోజు లైవ్లో పాల్గొన్న వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మిస్ కాల్స్ ఇచ్చేసి అటెండ్ చేయలేని పరిస్థితుల్లో, స్టార్టింగ్లో కొన్ని కాల్స్ అటెండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా మరలా ప్రయత్నం చేయండి. మీ జాతక చక్రాన్ని చక్కగా పరిశీలన చేస్తూ మీకు కావాల్సింది నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రతి శని ఆదివారాల్లో ప్రత్యేకమైన జ్యోతిష శాస్త్రంలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టూడెంట్ అని చెప్పి SMS పంపండి. 8008797927 9848217464 ఈ నంబర్లకు SMS పంపండి. నేను ఎవరెవరు చెప్పానో వాళ్ళు ఆఫ్టర్ 7 o'clock నాతోటి కాంటాక్ట్ చేస్తే దీనికి పరిష్కారం ఏమన్నది నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేను ఈ సమయంలో చెప్పలేను, న్యాయం చేకూర్చాలన్నదే నా ఒక తపన. ఇక రేపు మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే 8 గంటల నుంచే ఈ కార్యక్రమం మనకు స్టార్ట్ అయిపోతుంది జన్మజాతకం. కాబట్టి 8 గంటల నుంచే ప్రయత్నం చేసుకోండి. చేసుకున్నప్పుడు మీ కాల్స్ అన్నీ కూడా నేను అటెండ్ చేస్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే 8:30కు ఉంటుందో ఏమో అని చెప్పేసి 8:20కు కాల్స్ చేస్తున్నారు. అంతకుముందు ఫోన్ చేసేవారు ఫోన్ చేసేసి కట్ చేసేస్తున్నారు. ఎందుకంటే సార్ ఉన్నారా లేరా. కాబట్టి 8 గంటలకే మీరు మీ D5 టీవీ పెట్టేసుకోండి. హాయిగా మీ జాతక చక్రం పరిశీలన చేసుకోండి. మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోండి. డీటెయిల్ మొత్తం ముందు పేరు, తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున, పుట్టిన ఊరు, పల్లెటూరు, గ్రామం అయితే పక్కన ఉన్న పట్టణము లేదా జిల్లా, మీరు ఏమి అడుగుతున్నారో దాని ప్రశ్నలు ముందుగానే పేపర్లో రాసి మీ టీవీ కింద పెట్టుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కలిసినప్పుడు దాన్ని టిక్ కొట్టేసి పక్కన పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. చక్కగా మన ప్రోగ్రాం చూడండి. చాలామంది ధన్యవాదాలు, వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. చాలా బాగుందండి, ఇంత వివరంగా మేము ఏ ఛానల్లో చూస్తాడేమని చెప్తున్నారు. చాలా సంతోషము. మంచి ఆదరణ ఇవ్వండి. ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా కావాలన్నా కూడా నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ మాటకు నేను ఆలకిస్తానని తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు, సైంటిఫిక్ అస్ట్రాలజర్ JR రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం,